యాక్షన్ తీసుకుందాం అంటే మా నాన్నగారు కూడా చనిపోయారు. ఇప్పుడు చిన్నప్పుడే చనిపోయారు. మా నాన్నగారు కూడా చనిపోయి దగ్గర దగ్గర నా వయసు 12 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు అప్పుడు చనిపోయారు. నాన్నగారు సపోర్ట్ కూడా లేదు. ఉన్నారంటే తాతన నేను అమ్మగారు ఉన్నాం. ఇంకా ఏది చేద్దామంటే ఇంకా వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువైపోతుంది. ఏది చేయాలన్నా నేనేం చేయలేకపోతున్నాను. ఎక్కడ పరిగెట్టాలన్నా ఎక్కడ చేయాలన్నా ఎక్కడే వాల్కమ్ డ్యూటీలో నేను డ్యూటీ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు పంటకాడకు వచ్చి పండించుకుంటుంటే తోట డుడిచానండి. తోట డుడితే మరీ దారుణంగా వచ్చి మందు కొడేసి మొత్తం అద్దాన్ని చేసి పారేశారండి ఇష్టాసారంగా. అదే కాకుండా బెదిరిస్తున్నారు అనమాట. తాతని చంపేస్తాం, అమ్మని చంపేస్తాం అని బెదిరించి అరేంజ్మెంట్ చేస్తున్నారు అనమాట చాలా గట్టిగాన. కంప్లీట్ ఆల్రెడీ ఛానల్ నుంచి 1 నుంచి కూడా కంప్లీట్ అంత ముందు ఇచ్చానండి. సర్లే ఆలే కదా మావులే కదా అని వదిలేశానండి. మొన్న వచ్చి నీరు తడుపుతుంటే చాలా దారుణంగా వచ్చి ముందు కొడేసి మొత్తం అన్ని కొడేసిపోయారండి. ఆల్రెడీ వాళ్ళ ఫోటోలు కూడా తీసి పోలీస్ యాక్ట్ ఇచ్చానండి. ఆల్రెడీ కంప్లీట్ కూడా పోలీస్ కంప్లైంట్లో కంప్లీట్ చేశాను. అప్పుడు కూడా ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ చేశాను. నాకైతే నమ్మకం లేదు అసలు నాకు న్యాయం జరుగుతుందని. పోలీస్ కంప్లైంట్ పెట్టాను కానీ నాకు న్యాయం జరుగుతుందని అయితే నాకు నమ్మకం లేదు. ఏ కాగితాలు రాయించుకున్నారు, కంప్లైంట్ కూడా ఇచ్చాను ఆల్రెడీ. కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను అంటున్నారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని చెప్తున్నారండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. నాకైతే నమ్మకం లేదండి. వీళ్ళ మీద ఏ ఒక్క యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. చెప్పిన తర్వాత కూడా అరెస్ట్ వారెంట్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. నా ముందే తిరుగుతున్నాను, నేనే స్టేషన్లో తిరుగుతున్నాను. వాళ్ళు నా ముందే నాకన్నా ఎక్కువగా ధైర్యంగా తిరుగుతున్నారు. ఏమనంటే మనం చూసుకుంటారు రాజకీయ బలం ఉందో, వాళ్ళు ఆడున్నారు ఏళ్ళున్నారని రాజకీయ బలంగా బెదిరిస్తున్నారు. అంతేగాని తప్పించి నాకు న్యాయం అయితే జరగలేదు. నాకైతే నమ్మకం లేదని న్యాయం జరుగుతుంది. అందుకని మీడియాని కొద్దిగా సంప్రదించానండి. ఏమైనా న్యాయం చేయాలి, మీరే న్యాయం చేయాలి. నేను ఆడపిల్లకి కూడా మీరే ఓటా కావాలంటున్నారు, వాళ్ళకి ఇచ్చేసాను. మరి కుర్రోని పెంచుకున్న చేత ఆడికి నేను భూమి 70 సెంట్లు భూమి రాసినాను. తినే కాటికి వస్తాను దర్శనం చేసుకున్నాను, కుర్రోని దర్శనం చేసుకున్నాను అని చేసి ఇంకా నాకు మా మామ రాసింది. నాకు రాస్తే వీడికి నేను రాసినాను. మనకి శివగోడికి వాళ్ళకి ఎంత ఇచ్చావు? వాళ్ళకి 35 సెంట్లు ఇద్దరు కలిపి ఒకటి కావాలంటారు. నాకెంత ఇచ్చావు? నమస్తే అండి, నేను అంశెట్టి లక్ష్మణ్ కుమార్. ఇక్కడ మనం చూస్తున్నాం శుంకర శివ అని చెప్పేసి ఇతనికి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకొచ్చారు. మేము వాళ్ళకి సపోర్టెడ్గా వచ్చాం. ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే వీళ్ళ పెద్దమ్మ కొడుకులు అయినటువంటి బొబ్బర్ సురేష్, బొబ్బర్ వెంకటి, తుంపాల చిరంజీవి అనే వ్యక్తులు వీళ్ళ గతంలో కూడా 2-3 సార్లు ఈ వ్యక్తి మీద దాడి చేసి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ ఏదో మందు తెచ్చి పుచ్చికారీ చేశారు. ఇతని దగ్గర వీడియోలు ఫోటోలు కూడా ఉన్నాయి. సరైన న్యాయం జరుగుతుందో లేదో అనే ఆలోచనలో భయపడుతున్నాడు. బెదిరింపులు కూడా పాల్పడుతున్నారు. వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఈ యొక్క భూమిని 70 సెంట్లు ఈ యొక్క శుంకర శివ యొక్క భూమిని వాళ్ళు ఆక్యుపై చేసి అనుభవించడానికి ఇతన్ని నానా రకాలుగా బెదిరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీడియా దృష్టికి తీసుకొచ్చాం. దయచేసి పెద్దలందరూ దీనిపై దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకొని ఈ కుర్రాడికి న్యాయం చేయగలరని, బాధితుడిని కాపాడాలని